దర్వాజ కాడ లష్కర్ బోనాల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆషాఢ మాస తొలి రోజు గోల్కొండ బోనం తోటి స్టార్ట్ అయి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి ఉజ్జయిని మహంకాళి వేడుకల ద్వారా ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జరుగుతున్నాయి. ఈ ఆషాఢ మాసం మొత్తం హైదరాబాద్ బోనాల వేడుకగా జరిగే సందర్భంలో మనకు ఈ దేవాలయాల ఏర్పాటు అమ్మవారి ఆచారము ఆశీర్వచనము గతములో నిజాం ప్రభు ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అనేక విపత్తులను ఎదుర్కోవడానికి అమ్మవారి ఆశీర్వచనం కోసం పెట్టుకున్నాం. ఈ రోజు కూడా ఈ నెల రోజులు దేవాదాయ శాఖ తరఫున కూడా ఆ అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. ఈ ఎలినోనో లాంటి విపత్తులను కూడా ఎదుర్కొని తెలంగాణ మొత్తంగా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ఆరోగ్యాలతోటి సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆశీర్వచనమని అమ్మవారిని వేడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి నిర్విఘ్నంగా కొనసాగుతూ పేద ప్రజలందరికీ అభివృద్ధి జరగడానికి ఉండేటువంటి ధైర్యాన్ని ఆశీర్వచనాన్ని కూడా అమ్మవారు కోరుకుంటాం. బోనాల పండుగ సందర్భంలో మా అక్కలకు చెల్లెండ్లకు అందరికీ నా ఉదయపూర్గా ధన్యవాదాలు. మంచి మొగుడు దొరకాలి, మంచి ఏది అత్త దొరకాలి, మామ దొరకాలి తెచ్చుకుంటారు. అమ్మవారు పచ్చోడుకుంటే పాప అత్త పంచాయతీ పెట్టొద్దు మా మామ అందుకుంటే అమ్మవారు మా చెల్లెళ్ళకు అదేవిధంగా వర్షాలు పడుతుంది. నిండింది గోదావరి, నిండింది గండిపేట, నిండింది. పొద్దున స్నానం చేయి, సాయంత్రం స్నానం చేయి. ఏర్పాట్లు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. అందుకుంటే ముఖ్యమంత్రిని కోరుతున్నా ఈసారి 20 కోట్లు గుళ్ళకి ఇచ్చిండు, వచ్చేసారి 30 కోట్లు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఇంకా బాగా పోతురాజు ఎగరాలి, పడతారు కదా ఎగిరేది, అది కూడా పడాలంటే పెంచుమని అడుగుతున్నారు. అట్లానే లాస్ట్ టైం ఎట్లా బందోబస్తు చేశాను, ఈసారి కూడా జరిగింది. దాదాపు 2500 మంది సిబ్బందితో. ఎందుకంటే ఇది ఇక్కడ క్లస్టర్ ఆఫ్ టెంపుల్స్ దాదాపు 25 టెంపుల్స్, లాల్ దర్వాజా అమ్మ వాళ్ళు మెయిన్. సో అట్లానే వేరే దగ్గర కూడా అందరు ఆఫీసర్స్ తోని, అట్లానే మన షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, మన సిఆర్ టీమ్ అందరు కలిసి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఎలా ఉంది సార్ క్రౌడ్? అంటే ఎప్పటికప్పుడు క్రౌడ్ ఇక్కడ పెరుగుతుంది. ఈసారి కూడా పెరిగే బాగా ఉంది, అందంగా వైభవంగా జరుగుతుంది. మధ్యలో కొంచెం విఐపీస్ రావడంతో కొంచెం స్లో కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అందుకుంటుంది, అంతా కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే అక్కడ లోపల చిన్న ప్లేస్, నేను కూడా టెంపుల్ లో పోవచ్చాను. చాలా చిన్న ప్లేస్ ఉంది, దాంట్లోనే మనము మేనేజ్ చేయాల్సి వస్తుంది. మా సిబ్బంది కూడా బాగా కష్టపడుతున్నారు, భక్తులు కూడా సహకరిస్తున్నారు. ఒక్క పోవడంతో మనం 1 పర్సన్ అలౌ చేసినా, బట్ ఫ్యామిలీ రావడంతో వాళ్ళందరూ కూడా వదలాల్సి వస్తుంది. ఒక్కొక్కరు 5 6 రావడంతో మనకు కూడా సెంటిమెంట్ ఉండడంతో అలౌ చేయడంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్ట్రీమ్ లైన్ అయిపోయింది. మన వాళ్ళు కూడా టెంపరీ క్యూ లైన్స్ పెట్టారు, బాగానే స్ట్రీమ్ లైన్ కావడం జరిగింది. దానికి కూడా అదే సేమ్ బందోబస్తు, ఇదే కాంపోనెంటే మనము కంటిన్యూ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ప్లాన్ చేశాను. అందరూ కూడా ఇది బోనాలు, ఇది ఒక చివరి బోనాలు. మన సిటీలోనే లాల్ దర్వాజా బోనాలు అంటే ఫేమస్ బోనాలు. సో మహిళలు, ఆడపిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కూడా సంతోషంగా, వైభవంగా, అందంగా మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అమ్మవారికి ఇచ్చిన మాటలు తెచ్చుకోండి, అనవసరంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక భక్తురాలిగా నేను నమ్ముతాను బలంగా. మరి 3 ఏళ్ల నుంచి అమ్మవారి ప్రతి రంగంలో చెప్తుంది, ధ్వజస్తంభం కట్టాలని చెప్పి, విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి, తను కోరుకున్న బలి అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతున్న అమ్మవారు ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఇవాళ ఇక్కడ బోనం ఎత్తుకొని వచ్చిన ప్రతి ఆడబిడ్డకి, మరి ఆడబిడ్డకి మద్దతుగా వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా మీ ఇళ్ళంతా బాగుండాలి, అందరి ఇల్లు బాగుండాలి అని చెప్పి కోరుతున్నాను. మరి మీ అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రంలో మీ ఆడబిడ్డగా కొత్తగా ఒక పార్టీ నెలకొల్పి అమ్మవారి దగ్గర రావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరికీ సేవ చేసేటటువంటి శక్తి సత్తువ మాకు రావాలని కోరుతూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి నడుస్తున్నాయి, ఇదే విధంగా కొనసాగాలి ముందు కూడా కోరుతూ సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బోలో సింహాని మాతాకి, జై బోలో సింహాని మాతాకి, జై తెలంగాణ. చాలా సంతోషంగా అమ్మని దర్శనం చేసుకోవడానికి అందరూ భావిస్తూ ఉంటారు.
జనరల్గా మన ఓసిటీలో చిన్న ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా అందరుగా చేస్తారు. అలాంటిది బోనాలు అంటే ఇంకా చాలా చాలా స్పెషల్ ఫెస్టివల్. అందరూ కలగా నిండుగా మన సెలబ్రేట్ చేస్తూ లైట్స్తో బోనాలు చాలా కలగా ఉంటుంది. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బోనాలు బాగా జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా బాగా జరుగుతుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ మీద మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. జస్టిస్ నందా మ్యామ్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది మ్యామ్, ఇక్కడ ప్రతి బోనాల్లో కూడా మీరు పాల్గొంటూ అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉన్నారు. సో ఈ ట్రెడిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ట్రెడిషన్ చాలా మంచి ట్రెడిషన్. ప్రతి సంవత్సరం వస్తాను నేను. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, దేశ ప్రజలందరూ బాగుండాలని, బాబు కోడలు పిల్లలు అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం వచ్చి ప్రే చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా బాబు మ్యారేజ్ కొరకి రావడం జరిగింది, ప్రే చేశాను. ఈ సంవత్సరం వచ్చి బాబు చేత వస్త్రం ఇప్పించాను మొక్కుబడిగా. ప్రతి సంవత్సరం వస్తాను, ఎందుకంటే ఇక్కడే నా స్కూలింగ్ కాలేజ్ అంతా కూడా ఇక్కడే జరిగింది. గౌలిపురలోనే మేము చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇక్కడికి వస్తాను, ఈ ఏరియాలోనే ఉన్నాను. మీ యొక్క పూజ అనేది చాలా విశిష్టంగా ఉంటుంది. ప్రతిసారి అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా మీరు బోనం తెస్తారు. ఎందుకు అంత ఆగ్రహంగా ఉన్నారు సార్? ఈ ప్రభుత్వము ఏర్పాట్లు ఎలా చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము, ఎన్ని వందల కోట్లు పెట్టిన వాళ్ళు ఒక్క శ్యామల బరువైందా మీకు? ఒక్క శ్యామల బోనం బరువైందా మీకు? ఏమన్నా న్యాయం ఇది? నేను వస్తున్నాను, అందరికీ తెలుసు. అక్కడ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు నన్ను 1 కిలోమీటర్ దూరంలో ఆపారు, నా వెహికల్ ఆపారు. ఇన్ని వెహికల్స్ వచ్చాయి, రాజకీయ నాయకులు వచ్చారు, ఇప్పుడున్న వాళ్ళు రేపు ఉంటారా? సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళ స్వలాభాల గురించి వచ్చే వాళ్ళకంటే అధ్వానంగా అయినామా? రాష్ట్రం బాగుండాలని వచ్చే వాళ్ళకి కనీసం విలువ, కనీసం గౌరవం దక్కదా? ఒక జోగినికి జరిగిన అవమానం ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ప్రభుత్వం ఉంటదా? ఖచ్చితంగా ఈ చర్యలకు మాత్రం అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇంకా మీద ఏ ప్రభుత్వం మళ్ళీ లాంఛనంగా బోనాలు చేస్తుందో, మాకు ఏ ప్రభుత్వం గౌరవం ఇస్తుందో ఆ ప్రభుత్వానికి లాంఛనప్రాయంగా అమ్మవారికి బోనాలు చేస్తారు. అప్పటి వరకు బోనం ఎత్తాను ఇక్కడ. దైవజ్ఞ శర్మ గారు నమస్కారం అండి. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ మహాతల్లి సమస్త భువన భాండాలకు ఆధారము, సమస్త జీవకోటికి ఏ తల్లి యొక్క ఆశీర్వాదం అపేక్షమాణము, అలాంటి మహాతల్లి ఇవాళ విశేషంగా మహాలక్ష్మి రూపంలో కొలువై ఉంది. అలాంటి మహాతల్లిని యావత్ భారతదేశం అంతా కూడా దర్శించుకునే గొప్ప భాగ్యం, గొప్ప సౌభాగ్యం. ఆషాఢ మాసంలో అమ్మవారు హ్రీం అనే కామనాబీజం మీద ఆవుతమై ఉంటుంది. చరాచర బ్రహ్మాండాన్ని ఆశీర్వదిస్తుంది. అలాగే సింహవాహిని అమ్మవారు అంటేనే కోరికలు తీర్చే కల్పవల్లి అని అంటారు. గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నీ పేరేం పేట? లక్ష్మి గారు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యతి. మా అమ్మాయి లక్ష్మి ఇవాళ 99 టీవీ యాజమాన్యాన్ని, సనాతన ధర్మాన్ని, శాస్త్రీయతను బాగా ప్రమోట్ చేస్తుంది. నేను మీడియా ద్వారా చూస్తున్నా. సింహవాహిని అమ్మవారిలో ఏది కోరుకుంటే, 2 ఆడపిల్లలు, మగపిల్లవాడు కంటే మగపిల్లవాడు పుట్టిన సంఘటనలు ఉన్నాయి. విద్యార్థిగా ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చే వారికి వ్యాపార వృద్ధి ఉన్నది. అలాంటి మహిమాన్విత మూర్తిని మరొకసారి దర్శించి చరాచర బ్రహ్మాండ కోటిని మంచి నీళ్లు, మంచి బుద్ధి, మంచి పంటలు పండవలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. గత 8 ఏళ్ళ నుంచి లక్ష్మి గారు నేను వస్తున్నా. నేను ప్రతి సంవత్సరం ఏదైతే సంకల్పం చేసినో అది నెరవేరింది. దాని యొక్క గొప్ప మహిమ అమ్మవారు.